హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను వేశారు. కాసేపట్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. హైలం కాలనీ నుంచి యూసఫ్గూడ బస్తీ వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. నేడు నామినేషన్ల దాఖలకు తుది గడువు కావడంతో ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. నేడు నామినేషన్ల దాఖలకు తుది గడువు కావడంతో ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేస్తారన్నది అయితే ఆసక్తిగా మారింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రోజు నామినేషన్ వేస్తున్నారు కదా, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? మొత్తానికి జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కాషాయమయంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లంకల దీపక్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే అనౌన్స్ చేశారు. పెద్ద ఎత్తున ఇవాళ నామినేషన్ వేసేందుకు యూసఫ్ కూడా బస్తీలన్నీ కూడా కార్యకర్తలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ సంగప్ప గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ జూబ్లీహిల్స్ లో ఈ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ఎట్లా తీసుకుంటుంది? లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా బలపడుతుంది? ఈ రోజు ఈ నామినేషన్ ర్యాలీతో మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికల వాతావరణం మారిపోతుంది. పూర్తిగా ఈరోజు మీరు చూస్తున్నారు, జూబ్లీహిల్స్ బస్తీలన్నీ కూడా, కాలనీలన్నీ కూడా పూర్తిగా కాషాయవర్ణం అయిపోయినాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక ఆ రెండు పార్టీలు వద్దు అని చెప్పి ఒక మూకుమ్మడి నిర్ణయానికి వచ్చారు. మీరు జూబ్లీహిల్స్ లో ఏ గల్లీ తిరిగినా కూడా మొత్తం ఈ రోజు ఇప్పుడు వర్షాకాలం కాదేం కాదు, అయినా కూడా భారీ స్థాయిలో పూర్తిగా పాదాలు మునిగిపోయే స్థాయిలో డ్రైనేజ్ పొంగి పొరులుతుంది. అంటే ఎంత దారుణంగా ఉంది అనేది జూబ్లీహిల్స్ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా పూర్తిగా బీజేపీకి సిద్ధంగా ఉన్నారు. మొదలు కిషన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ఎట్లా తీసుకుంది? కిషన్ రెడ్డి గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఎక్కడ చూసినా గల్లీలన్నీ కాషాయమయంగా అనిపిస్తున్నాయి, గెలవబోతున్నారు సార్. ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నాము. 23వ తేదీని అధికారపూర్వకంగా ఎలక్షన్ ప్రచారం ప్రారంభిస్తాము. ఇప్పటికీ పోలింగ్ బూత్ల వారీగా, డివిజన్ల వారీగా పార్టీ కార్యకర్తలు సానుభూతి పనుల సమావేశాలు జరిగాయి. 23వ తేదీ నుంచి మా పార్టీ కార్యకర్తలందరూ విస్తృతంగా బస్తీలలో తిరగడము, ప్రజలను కలవడము, ప్రచారం మొదలు పెడతాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి. ఏ సీఎంలు వస్తున్నారు సార్? ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన వస్తున్నట్టు తెలుస్తుంది. అది అటువంటిది ఏమనుకోలేదు. నామినేషన్ మేము లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కలిసి సింపుల్గా వేయాలని నిర్ణయించాం. ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు అన్ని కూడా కాషాయమయంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి కీర్తి రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. మేడం, ఈ ఉప ఎన్నికల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున కాషాయ పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేయొచ్చు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్ యొక్క విజువల్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కాషాయమయంగా మారిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకో